వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జాకిర్ హుస్సేన్. హైదరాబాద్ పేరు చెప్పగానే మన అందరికి గుర్తొచ్చేది ఏంటి? బిర్యానీ. కానీ కృష్ణానగర్ దగ్గరకు వస్తే మాత్రం గుంటూరు వారి పలావే గుర్తొస్తుంది. ఎందుకంటే ఇక్కడ సొంత ఇంటి భోజనం ఎలా ఉంటుందో అలానే అదే మా స్పెషాలిటీ అంటున్నారు. సో ఈరోజు దీని మీద ఒక స్మాల్ లుక్ వేసేద్దాం. సో లెట్స్ వాచ్ ఇట్. సో గుంటూరు వారి పలావ్ కి సంబంధించిన మేనేజర్ ఉన్నారు మనతోటి, ఒకసారి మాట్లాడి చూద్దాం. ఫుల్ బిజీగా ఉన్నారనమాట యాక్చువల్లీ. సో నమస్తే అన్న. నమస్తే అండి, చెప్పండి సార్. ఏంటి సార్, ఏంటి గుంటూరు వారి స్పెషల్ ఏంటి? అది మన హైదరాబాద్ లో అంటే హైదరాబాద్ లో ఎక్కడ బిర్యానీ ఉంటది సార్, కానీ పలావ్ ఉండదు. గుంటూరు స్టైల్ చికెన్ పలావ్ అనేది ఉండదు. ఇంకా ఆలోచించి బిర్యానీలు అన్ని చోట్ల ఉన్నాయి కదా, పలావ్ చేసి చూద్దాం. అది మన హోమ్ మేడ్ లాగా ఇంట్లో మనం ఎలా చేసుకుంటామో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా అలా చేస్తాం అనమాట. సో ఏమేమి ఉంటాయి అన్న మన దగ్గర? మన దగ్గర ఉండేది బాస్మతి రైస్ తో నేతి పలావ్ ఉంటది. నేతి పలావ్ ఇదంతా నేతితో చేస్తామండి. ఇది సగానికి సగం అయిపోయింది. మాకు వస్తే ఒక 1 hour 1.5 hour కంటే ఉండదు సార్, అయిపోద్ది, ఎమ్మనే అయిపోద్ది. ఈ తర్వాత ఇది రైస్ కర్రీ ఉంటది, ఫ్రై ఉంటది. మన దగ్గర స్పెషల్ వచ్చేసి గోంగూర స్పెషల్. తెలంగాణ వాళ్ళు గోంగూర తినరు కదా. అవును, మనం వచ్చిన తర్వాత గోంగూరకి చాలా ఇష్టపడతారు అనమాట. మన దగ్గర గోంగూర దొరకదండి, ఎక్కువ పెట్టరు. ఏంటన్నా మామూలుగా ఏంటి ఇక్కడ మామూలుగా ఇక్కడ సెటిల్ అయిపోయారా మామూలుగా తెలంగాణలో? సెటిల్ అయిపోయానండి. సెటిల్ అయిపోవడం అంటే నేను యాక్చువల్ గా సినిమా కాస్ట్యూమర్. నేను కాస్ట్యూమ్ మనకి మంత్లీ వచ్చేసి ఒక 15 days 20 days షూటింగ్ దొరుకుతుంది. మిగతా టైం ఖాళీ ఉండటం దీనికి పార్ట్ టైం కోసమని పెట్టాను అనమాట. పార్ట్ టైం పెట్టాను, పర్వాలేదు, బానే ఉంది. మా ఫ్యామిలీ చేసుకుంటాం. మా అక్క మా మిసెస్ మా మేనకోళ్ళు మేమే చేసుకుంటాం. నేను షూటింగ్ ఉన్నప్పుడు షూటింగ్ వెళ్ళిపోతా, పార్ట్ టైం ఉన్నప్పుడు నేను ఇక్కడ హెల్ప్ చేస్తా, ఇది చేస్తా ఉంటాను అనమాట. బిర్యానీ పెట్టాలని అనుకుంటారు ప్రతి ఒక్కరు హైదరాబాద్. అవునవును సార్. సో మీరేంటి కొత్తగా అంటే పలావ్ ఎందుకని స్టార్ట్ చేద్దాం అనుకున్నారు? అదే సార్, ఇప్పుడు మాకు గుంటూరు పలావ్ అనేది చాలా స్పెషల్. గుంటూరులో ఇక్కడ హైదరాబాద్ లో అన్ని పలావులు చాలా ఉన్నాయి, బిర్యానీలు ఉన్నాయి. పలావ్ అనేది చాలా రేర్ గా ఉంటది అనమాట. అందుకని అది ఆలోచించి పెట్టాను సార్. అన్న ఇది 2 తీసుకోండి. ఇది ఫ్రై వచ్చేసి 120 rupees అండి. ఇక్కడ తింటే ఇదే 120. ఇదే పార్సల్ చేస్తే 130 rupees అండి. అంటే బాక్స్ కాస్ట్ అది ఉంటది కదా, బాక్స్ లో ప్యాక్ చేస్తాం, నీట్ గా ఇస్తాం అన్నమాట. ఎట్లా ఉందన్న, ఎన్ని రోజులు అవుతుంది ఇది మామూలుగా ఇక్కడ పెట్టి? మేము స్టార్ట్ చేసి ఒక 3 months అవుతుందండి. 3 months లోనే మంచి రెస్పాన్స్ ఉంది. హోమ్లీ ఫుడ్ ఇంట్లో ఎలా చేసామో అలా చేస్తాం. డైలీ ఏ రోజుకి ఆ రోజు చేసుకుంటాం అన్నమాట. మార్నింగ్ 12:30 కల్లా రెడీ అయిపోద్ది. మార్నింగ్ లంచ్ వచ్చేసి 12:30 కల్లా అయిపోద్ది. ఈవినింగ్ డిన్నర్ వచ్చేసి 7:30 కల్లా రెడీ అయిపోద్ది. ఈవినింగ్ కూడా ఉంటది. మార్నింగ్ లంచ్ డిన్నర్. మా దగ్గరకు వచ్చేసి డైలీ ఒక మార్నింగ్ ఈవినింగ్ కలుపుకుంటే ఒక 300 members వరకు వస్తారండి. 300 వస్తారు పార్సల్స్. ఇంకా పెట్టలేదు సార్, నేను ఫుడ్ లైసెన్స్ అప్లై చేశాను. ఫుడ్ లైసెన్స్ రాగానే స్విగ్గీ జొమాటో కూడా పెడతాను అనమాట. కొన్ని బ్రాంచెస్ కూడా పెట్టే ఆలోచనలో ఉన్నాను. ఒక 2 months లో బ్రాంచెస్ ప్లాన్ చేస్తున్నాను. అది వచ్చేసి పార్సల్ అండి. పార్సల్ 130 rupees అండి. 130. సో బాజీ గారు చెప్పండి సార్. అన్ని కుక్ చేయాలంటే ఎవరు హెల్ప్ తీసుకుంటారు? ఇంట్లో వాళ్ళేనా? మేము ఫ్యామిలీ అండి. మా అక్క మా అక్క మెయిన్ కుక్. ఈమె మొత్తం రైస్ చేస్తది. ఈమె వచ్చేసి మా మిసెస్ హెల్ప్ చేస్తది. ఆ అమ్మాయి మా మేనకోళ్ళు, అమ్మాయి కర్రీస్ చేస్తది. అంతా మా ఫ్యామిలీ. మేము ఇంట్లో ఎలా చేసుకుంటామో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా అలానే చేస్తాం, ఇంకా వేరే మార్పు ఏమి ఉండదు. అట్లా సార్. చెప్పండి అమ్మా, ఏంటి ఎంతమంది కొండి పెడుతున్నారు యాక్చువల్లీ ఇంత టేస్టీ ఫుడ్? సో ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళం? మేము ఇంట్లోనే ఉండేవాళ్ళం అండి. ఇప్పుడు మా తమ్ముడు పెట్టుకున్నాడు కదా, అతనికి హెల్ప్ చేద్దాం అన్నట్టు మేము ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి హెల్ప్ చేస్తున్నాం అంతే. అంతే, నలుగురు ఫోన్ చేస్తుంటే మాకు కూడా హ్యాపీగా ఉంటది కదా, అంతేనండి. ఎన్ని కేజీలు వండుతారన్న డైలీ? డైలీ ప్రెసెంట్ అయితే ఇది సమ్మర్ కొంచెం హాట్ వెదర్ కదండి, 35 40 అట్లా అప్ అండ్ డౌన్ గా ఉంటది. సండే వస్తే మాత్రం 60 kgs రైస్ ఉంటుంది. సండే కొంచెం ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటది. సండే టైంలో అయితే
ఒక 35 to 40. 35 to 40. ఇది వచ్చేసి మనకి షాప్ ఎక్కడన్నా ఒకసారి ఇక్కడ ఈసుగూడ మెట్రో స్టేషన్ దాటిన తర్వాత జూబ్లీస్ వెళ్ళేటప్పుడు పిల్లర్ నెంబర్ 1547 సార్. పిల్లర్ నెంబర్ 1547 దగ్గర గుంటూరు పలావ్ అని బోర్డు ఉంటుంది. అదే షాప్. మామూలుగా ఇక్కడ తింటే 110. ఇక్కడ తింటే కర్రీ వచ్చేసి 100 రూపీస్ సార్, ఫ్రై వచ్చేసి 120. అదే పార్సిల్ అయితే ఫ్రై వచ్చేసి 130, కర్రీ వచ్చేసి 110. యాక్చువల్లీ బాజీ గారు బిజినెస్ స్టార్ట్ చేయాలంటే చాలా మంది భయపడుతూ ఉంటారు, క్లిక్ అవుతుందా లేదా అని. అది కూడా మీరు మూవీ సైడ్ అంటున్నారు. అవును అవును. ఎట్లా అనిపించింది అంటే స్టార్టింగ్ లో పెట్టేటప్పుడు క్లిక్ అవుతామా లేదా అని భయం అనిపించిందా, భయం వేసింది ఏమైనా? నేనైతే భయపడలేదండి, ఎందుకంటే నేను క్వాలిటీ క్వాంటిటీకి నేను ఎప్పుడు దానికి సిద్ధపడే ఉన్నాను. మంచి క్వాలిటీ ఇవ్వాలి, మంచి క్వాంటిటీ ఇవ్వాలి, తక్కువ ప్రైస్ లో ఇవ్వాలి కస్టమర్ కి. ఆ కాన్సెప్ట్ తో ఉన్నాను. ఆ కాన్సెప్ట్ ఉంటే ఖచ్చితంగా మనం కష్టపడితే క్లిక్ అవుతాం అనుకున్నాం. 3 నెలల నుంచి చాలా కష్టపడతామండి. మార్నింగ్ 5 to నైట్ 12 o'clock వరకు కష్టపడతాం. కుక్ చేయాలంటే టైం మొత్తం దీని మీద స్పెండ్ చేయాలి. అవునండి. ఉండదు సార్. అవును. ఎట్లా ఉందన్న మరి ఇన్కమ్ అయితే ప్రస్తుతానికి అయితే ఇన్కమ్ పరంగా ఇంకా అంత ఇదిగా లేదండి. నా శాలరీ వరకు నాకు వస్తుంది, ఎక్కువ ఇన్కమ్ లేకపోయినా నాకు సరిపోతుంది. సో ఏంటంటే ఇది వచ్చేసి మనకి స్టార్టింగ్ లో 90, 100 కూడా సేల్ అయింది కదా, తర్వాత అవునండి. ఒక 1 month రన్ చేశానండి అదే ప్రైస్ మీద, 90 రూపీస్ 100 రూపీస్ మీద. అప్పుడు ఫ్రై పెట్టలేదు. ఇంకా కస్టమర్లు అడుగుతున్నారు ఫ్రై కావాలి, ఫ్రై పెట్టండి అని అడుగుతున్నా చెప్పి ఫ్రై స్టార్ట్ చేశాను. అప్పుడు వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పి ఒక 10 రూపీస్ రేట్ పెంచాను. తింటే 100, పార్సిల్ వచ్చేసి 110 అని పెట్టాను అనమాట. కస్టమర్లు కూడా ఎవరు ఆర్గ్యూ చేయలేదు, ఎందుకంటే మనం ఇచ్చే క్వాంటిటీ కూడా అలానే ఉంటది సార్. అందువల్ల ఎవరు ఆర్గ్యూ చేయలేదు, అందరూ యాక్సెప్ట్ చేశారు. ఎట్లుంటుందన్న మరి మీరు పెట్టిన పెట్టుబడికి కావచ్చు, రెవెన్యూ అంతా ఎట్లా అనిపించింది స్టార్టింగ్ నుంచి? బానే ఉంది సార్. పెట్టుకున్న కాడ నుంచి డే బై డే డెవలప్ అవుతా వచ్చింది. స్టార్టింగ్ కొంచెం తక్కువ పోయేది రైస్. ఫస్ట్ స్టార్టింగ్ మేము 10 kgs వేసాం రైస్. అట్లా 10 kgs తో స్టార్ట్ చేసాం. డే బై డే అట్లా 15, 20, 25 అట్లా పెరుగుతూ వచ్చింది. ఎట్లా ఉందన్న రెవెన్యూ? మంచిగా ఉంది. బానే ఉంది సార్, మంచిగానే ఉంది. హ్యాపీ. మేము అందరం స్టార్ట్ చేద్దాం. అవును సార్, బ్రాంచ్ స్టార్ట్ చేద్దాం. సో చూసారు కదా, ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ. నాకైతే ఇక్కడ మామూలుగా స్మెల్ గుమాయించి కొడుతుంది యాక్చువల్లీ. ఏంటి డైరీ ఎట్లుంటుంది బిర్యానీ? ఇక్కడ పలావ్ ఇక్కడ సూపర్ బిర్యానీ ఉంటది, తక్కువ రేట్లు మంచి ఉంటది. సూపర్ మాది తెలంగాణ లోకలే. తెలంగాణలో గోంగూర ఎక్కువగా యాడ్ చేసుకోరు కదా పలావ్ బిర్యానీలో, కానీ ఇక్కడ చేసి బిర్యానీ బాగుంటది, మాకు సూపర్ ఉంటది. నేను ఎప్పుడు ఇక్కడ వస్తుంది, ఇక్కడ పోను. రెగ్యులర్ కష్టం ఎక్కడ పోమన్నా మన ఉన్నాయి షాప్, ఇక్కడ పోను, ఇక్కడ ఉంటది. వర్త్ అనిపిస్తుందా? 100 కి 100 అంటే 110? 100% ఎక్కడ పోను, నేను ఇక్కడ వస్తాను మా ఫ్యామిలీ. కానీ ఏ ఐటమ్ బాగా నచ్చుతుంది? గోంగూర లేకుంటే గోంగూర చికెన్ ఏంది, మన ఫ్రై బిర్యానీ ఏంది అని బాగుంటాయి. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ.